చేరువచ్చిన మీ అందరికి యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము చివరి వచనం అనగా 50వ వచనం చదువుతున్నాను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. చదవబడిన వాక్య భాగము దావీదు రాసిన కీర్తనలోని ఒక భాగము. ఆ దావీదు ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు. అంటే ఎవరు నియమించారు? దేవుడు ఒక రాజును నియమించాడంట. ఆ రాజుకు ఆయనే గొప్ప రక్షణ కలుగజేస్తాడు అని కీర్తనాకారుడు ఈ కీర్తనలో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తిని ఆ ప్రభువే దేవుడుగా నియమించాలి. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సిన సత్యము ఏమిటంటే, దేవుడే ఒక వ్యక్తిని రాజుగా నియమించాలి. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని చూడండి మీరు. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు అన్నాడు. అంటే ఎవరు నియమించారు రాజుని అంటే, ఆ దేవాది దేవుడే, ఆ ప్రభువే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన ఆ పరమ ప్రభువే రాజుగా ఒక వ్యక్తిని నియమిస్తాడు. ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన, అర్థం చేసుకోవలసిన విషయం. అప్పుడు ఆ వ్యక్తి ఆయన వలన రక్షణ పొందుతూ ఉంటాడు. ఏ వ్యక్తి అంటే ఆ రాజుగా నియమించబడిన వ్యక్తి ప్రభు వలన రక్షణ పొందుతూ ఉంటాడు. రక్షణ, అతనికి రక్షణ కలుగుతుంది, సహాయం దొరుకుతుంది. ఆయన వలన, ఆయన కృప వలన క్షేమాభివృద్ధిలోనికి అతడు నడిపించబడుతూ ఉంటాడు. ఎవరి వలన అంటే ఆ పరమ ప్రభు వలనే. ఒక వ్యక్తిని దేవుడే రాజుగా నియమించాలి. అలాగ నియమించిన ఆ దేవుడే నియమించిన ఆ రాజుకి ఆయనే రక్షకుడుగా ఉంటాడు. ప్రతి పోరాటంలో విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రతి ఇబ్బందిలో అతనికి తోడుగా ఉంటాడు. దావీదుకు ఆ విధంగానే తోడుగా ఉన్నాడు. దావీదుకు ప్రభువు తోడుగా ఉన్నాడు కనుక అతడు మిక్కిలి గొప్పవాడాయను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, తనంతట తాను రాజుగా కావాలని, తను తాను రాజుగా చేసుకోవాలని ఆశపడేవారు, ప్రయత్నం చేసేవారు ప్రభువు వలన ఏ సహాయాన్ని పొందలేరు. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించాలి. ప్రభువే రాజుగా నియమించాలంట ఒక వ్యక్తిని. ఇక్కడ చూడండి, ఎవరికి రక్షణ ఉంటే, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయవాడవు అంటున్నాడు. నీవు నియమించిన రాజు, ఆయన నియమించాలి రాజుగా. అయితే తనంతట తానే రాజుగా కావాలని, అధికారిగా కావాలని, తను తాను హెచ్చించుకోవాలని ప్రయత్నం చేసేవారు, ఆశపడేవారు, వారికి ప్రభువు వలన ఏ సహాయము లభించదు. ఆయన వలన ఎటువంటి రక్షణను వారు అనుభవించలేరు. ఇది మనం గమనించాలి. తనని రాజుగా నియమించుకోవాలని ఆశపడటం అది ఆశగా కాదు. అది ఆశ కాదు, అసలు ఆశగా కనపడుతుంది. కానీ తను తాను రాజుగా చేసుకోవాలనేది రాజు, అది ఆశలాగా కనపడుతుంది కానీ అది ఆశ కాదు. దాన్ని దురాశ అంటారు. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపమునకు తల్లి దురాశ. మనంతటికి మనం రాజులుగా ఉండాలి, మేమే రాజులుగా హోదాను అనుభవించాలి అని ప్రయత్నం చేసేవారు, ఆ విధంగా ఆశ కలిగి ఉండేవారు. అది ఆశ కాదు, అది దురాశ. దీనికి చక్కని ఉదాహరణ ఎవరంటే సాతానే. సాతాను ఏమనుకున్నాడు? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనంలో, మహోన్నతునితో సమానునిగా నన్ను నేను చేసుకుంటాను అని అనుకున్నాడు తన మనస్సులో. సాతాను పతనానికి, సాతాను దిగజారిపోవటానికి, పడిపోవటానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే, తన్ను తాను రాజుగా చేసుకోవాలని ప్రయత్నం చేశాడు. తన్ను తాను ఉన్నతముగా పైన కూర్చో ఉండాలి, నేను నక్షత్రములకు, దేవుని నక్షత్రములకు పైగా నన్ను నేను హెచ్చించుకోవాలని అతడున్నాడు. 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను చూడండి. నేను ఆకాశములకు ఎక్కిపోయేదను,
దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును. మేఘమండలముల మీది ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనస్సులో అనుకుంటివి కదా. సాతాను అభిప్రాయం ఇది, మనసులో అనుకున్నాడు. ఇది దురాశ. దేవునితో, ఆ పరమ ప్రభువుతో సమానులుగా చేసుకోవాలనుకున్నాడు తనంతటికి తానే. ఒక వ్యక్తిని చూడండి, మనం ఏ వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటున్నామంటే, రాజుగా నీవు నియమించిన రాజుకు నీవు రక్షకునుగా ఉంటావు అని కీర్తనాకారుడు మాట్లాడాడు. అయితే ఇక్కడ సాతాన్ని దేవుడు నియమించలేదు, కానీ తనంతటికి తానే హెచ్చించుకోవటానికి, మహోన్నతుడిగా సమానుడిగా చేసుకోవటానికి ప్రయత్నం చేశాడు. ఆలోచన కలిగి ఉన్నాడు, ప్రయత్నం కూడా చేశాడు. సాతాను యొక్క దురాశ ఇది. సాతాను చేసిన ప్రయత్నం, అతడు చేసిన పని మనకు అర్థం కావాలంటే, లేవియాకాండ గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం ఒకసారి మనం చూస్తే మనకు అర్థమవుతుంది సాతాను చేసిన ప్రయత్నం ఏమిటో. లేవికాండము 19వ అధ్యాయము 16వ వచనం, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. ఇది దేవుడు చెప్పిన ఆజ్ఞ, దేవుడు చెప్పిన మాట. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు అనేది సాతాను ప్రయత్నం. సాతాను ఆకాశ మండలంలో ఉన్న ఆకాశ దేవదూతలలో 3వ భాగాన్ని తన తోకతో ఈడ్చి తన వైపుకి లాక్కున్నాడని దేవుని వాక్యం చెబుతుంది. పడేశాడని చెప్తుంది దేవుని వాక్యం. 3వ భాగాన్ని తన వైపుకి ఎలా తిప్పుకున్నాడంటే సాతాను, దేవుడు చెప్పిన ఈ మాట ఇది చూసారా, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదని ప్రభువు చెప్పిన మాట. తిరగకూడదు అంటే వాడు తిరిగాడు. దేవదూతల దగ్గరికి వెళ్ళి, ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు దాకా చదివితే కూడా అతడు చేసిన, సాతాను చేసిన ప్రయత్నం ఏమిటో మనకు అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం దగ్గర నుంచి 16వ వచనం దాకా చదివితే, అభిషేకమునందున కొరువు ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుంటివి. నీవు నియమించబడిన దినము మొదలుకొని పాపములు యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతులుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నుండి నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్య నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. ఇతడు ఇక్కడ 16వ వచనాన్ని మనం చూస్తే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత, అంటే ఇక్కడ వర్తకము లేక వ్యాపారం అనే మాట ఇక్కడ వ్రాయబడి ఉంది. హెబ్రీ భాషలో దీని అర్థం ఏమిటంటే, ఇక్కడ రాయబడి ఉన్న ఈ వ్యాపారము లేక వర్తకం అనే మాటకు హెబ్రీ భాషలో అర్థం ఏమిటంటే ఉద్యమించుట, లేకపోతే చర్చల ద్వారా లోబరుచుకొనుట, అబద్ధములు చెప్పి ఇతరులను తన వైపు త్రిప్పుకొనుట అనే అర్థం వస్తుంది. సాతాను చేసిన పని అయితే దేవదూతల దగ్గరికి వెళ్ళి 3వ భాగాన్ని అక్కడ ఎలా మోసం చేశాడంటే, దేవదూతల దగ్గరికి వెళ్ళి, ఏంటి మీరు ఈ పొజిషన్లో ఉన్నారు, అసలు మీరు నీకున్న, ఒక దేవదూత దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడేవాడంటే సాతాను, ఏంటి నువ్వు ఈ పొజిషన్లో ఉన్నావు, అసలు నీకున్న తెలివికి, నీకున్న బలానికి, నీకున్న జ్ఞానానికి అసలు ఈ పొజిషన్ కరెక్ట్ కాదు. దేవుడు నీకు అన్యాయం చేశాడు, అసలు నిన్ను బానిసగా చూస్తున్నాడు దేవుడు. అదే కనుక దేవుని స్థానంలో నేనుంటే అసలు నువ్వు ఈ పొజిషన్లో ఉండేవాడు, నిన్ను ఎంతకంటే బెటర్ పొజిషన్లో నేను పెట్టేవాడిని అని ఈ విధముగా వారిని చర్చల ద్వారా మోసం చేశాడు 3వ భాగాన్ని. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు కూడా వాడు అలాగునే అనేకులను తన వైపు త్రిప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాడు. లేవియాకాండ గ్రంథంలో ఏముంది, కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు అని ఉంది. వాడు తిరిగి కొండెములాడుతూ, అందుకనే అటు ఇటు తిరుగుతున్నాను అన్నాడు. ఏబు దగ్గర ఎక్కడి నుంచి వచ్చావు, ఏబు గ్రంథంలో దేవుడు సాతాన్ని అడిగినప్పుడు నేను భూమి మీద అటు ఇటు తిరుగుచు వచ్చాను అన్నాడు. వాడు అటు ఇటు తిరుగుతా, ఎందుకు తిరుగుతాడంటే
కొండెములు చెబుతూ ఉంటాడు. అంటే అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉంటాడు అనేకులు తన వైపు తిప్పుకోవటానికి. దీనికి కారణం ఏమిటంటే వాడి వ్యాపారం ఏంటంటే తన వైపుకు మనుషులను తిప్పుకోవాలని. సాతాను ఈ విధంగా ప్రయత్నం చేశాడు. ఆకాశ దూతల సమూహాల్లో 3వ భాగాన్ని తన వైపు తిప్పుకున్నాడు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, సాతాను ప్రయత్నము సఫలమైందా? సాతాను చేసిన ప్రయత్నం సఫలమైందా అనేది ప్రశ్న. నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా అతని ప్రయత్నము సఫలము కాలేదు. ప్రభునామానికి స్తోత్రములు. ఎందుకు సఫలము కాలేదన్నానంటే అతని ఉద్దేశం ఏంటి? నక్షత్రములన్నిటికీ పైగా, అంటే అందరికంటే పైగా తను తాను హెచ్చించుకోవాలనుకున్నాడు. కానీ హెచ్చించుకోగలిగాడా? సాతాను హెచ్చించుకోగలిగాడా? హెచ్చించుకోలేకపోయాడు. 3వ భాగాన్ని మాత్రం తన వైపుకు తిప్పుకోగలిగాడు. అందరూ తిప్పుకోలేకపోయాడు. దానికి కారణం ఏమిటంటే తన్ను తాను దేవుని ఏర్పాటు కాకుండా తనకు తానే ఏర్పాటు చేసుకోవాలి అనే ఉద్దేశంతో తన ప్రయత్నాన్ని చేశాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను చేసిన ఈ ప్రయత్నం విఫలమైపోయింది. అది పనిచేయలేదు. పనిచేయకపోగా చాలా మూల్యాన్ని అతడు చెల్లించవలసి వచ్చింది. ఏమిటా మూల్యం అంటే అతడు తనకున్న పరలోకంలో తన హోదాని కోల్పోవలసి వచ్చింది. అతడు పడిపోవలసింది. అతను పాతాళమునకు, నరకమునకు ఒక మూలకు త్రోయబడెను అని దేవుని వాక్యం సాతాను గురించి వ్రాయబడి ఉంది. అతని అంతము చాలా విషాదకరంగా ముగియబోతున్నది. సాతాను యొక్క అంతము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 10వ వచనములో వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకముల గుండములో పడవేయబడిను అని ఉన్నది. అనేకమైన మోసపరిచిన ఈ సాతాను అగ్ని గంధకముల గుండములో పడవేయబడ్డాడు. ఇది జరగలేదు, ఫ్యూచర్లో జరగబోతుంది. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను అతడు మోసగాడు, తంత్రగొట్టి. అతడి ప్రయత్నం ఏమిటంటే దేవుడు ఏర్పాటు చేసిన రాజుకి ఆయన రక్షకునిగా ఉంటాడు, కానీ తను తానే రాజుగా అధికారిగా చేసుకోవాలనుకునే వారికి ఆయన తోడుగా ఉండడు. పైగా దేవునితో విరోధముగా వారు పోరాడువారైపోతారు. దేవుని ప్రణాళికను చెడగొట్టే వారిగా వారు తయారవుతారు. అందుకనే గర్వమునకు అహంకారముకు నిదర్శనము సాతాను. అందుకనే దేవుడు యాకోబు రాసిన పత్రికలో దేవుని వాక్యము చెంది ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు అని. ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు అహంకారాన్ని ఎదిరిస్తాడు. గర్వంతో విరలిగే వారిని ఆయన ఎదిరిస్తాడు. సాతాను ఆయన ఎదిరిస్తే ప్రభువుని ఎవరు జయించలేదు. సాతాను జయించలేకపోయాడు. ఇక మనుషులు ఏం జయిస్తారు? దేవుడు ఏదైనా వాడు ఏం జయిస్తారు? సాతాను జయించలేక అగ్నిగుండములోనికి వెళ్ళబోతున్నాడు సాతాను. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, సాతాను చేసిన పొరపాటు, ఒక ఘోరమైన తప్పిదం ఏమిటంటే దేవుని చేత నియమించబడిన వాడిగా కాకుండా తన్ను తానే నియమించుకోవాలని ప్రయత్నం చేశాడు. మనసులో ఆ ఊహతో తన పనిని కొనసాగించాలనుకున్నాడు. అది అతను చేసిన ఘోరమైన తప్పిదము. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అభిషేకించిన, దేవుడు ఏర్పరిచిన రాజుగా ఉండాలి. ఎవరైతే దేవుడు ఏర్పరిచిన రాజుగా, దేవుడే నియమించిన, దేవుడే నిర్ణయించిన రాజుగా దేవుడే నిర్ణయిస్తాడో, దేవుడే నియమిస్తాడో, దేవుడే ఏర్పాటు చేస్తాడో వారికి ఆయన రక్షకుడుగా ఉంటాడు. ఎందుకంటే ఆయనేగా నియమించింది, ఆయనేగా అతన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఆయన వారికి తోడుగా ఉంటాడు, వారికి రక్షకుడుగా ఉంటాడు. అయితే తమను తానే రాజులుగా చేసుకున్న వారికి ఆయన తోడుగా ఉంటాడు, ఎందుకంటే ఆయన నియమించలేదు కదా. వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది సాతాను స్వభావము. మనకు మనమే రాజులుగా కావాలి, మనకు మనమే గొప్పవారు కావాలి అని ప్రయత్నము చేయటం అనేది సాతాను స్వభావము. సాతాను యొక్క మదిలో నుంచి పుట్టిన ఒక దురాత్మ సంబంధమైన ఆలోచన. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దురాశ, ఆశ కాదు. ఇది ఆశపడ్డాడు, అతను దురాశపడ్డాడు. అనటం కంటే దురాశపడ్డాడు అంటాం కరెక్ట్ అయిన మాట. సాతాను దురాశ ఏంటి? తను తానే మహోన్నతునితో సమానునిగా చేసుకోవాలి. నేను కూడా
ఆ పరమ ప్రభు అంత అయిపోవాలి, ఆయనతో నేనేం తక్కువ అని అనుకున్నాడు. అసలు గర్వం ఎప్పుడు వస్తుందంటే తన్ను తాను చూసుకుంటే గర్వం వస్తుంది. అసలు ఆ లూసిఫర్ అనే అతనికి, సాతానికి ఆ అధికారం కానీ, ఆ హోదా కానీ, లేకపోతే ఇంకా అతనికి ఉన్న ఆ గౌరవం కానీ ఎవరిచ్చారు? ప్రభు ఇచ్చాడు. ఆ విషయం మర్చిపోయి తనకున్న హోదాని తన్ను తాను ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు గర్విష్ఠులు అయిపోతారు. ఇదంతా నాకు ప్రభు ఇచ్చాడని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎప్పటికీ గర్విష్ఠులు కాలేరు. గర్విష్ఠులు ఎవరంటే తమకు కలిగిన దాన్ని, తమకు ఉన్నదాన్ని చూసుకునేవాళ్ళు గర్విష్ఠులు అయిపోతారు. అయితే ఇదంతా నాకున్నదంతా ప్రభు వలన నాకు వచ్చినది అనే ఆ అభిప్రాయం కలిగి, హృదయంలో అటువంటి ఆలోచన, అటువంటి ఉద్దేశం కలిగిన వాళ్ళు అసలు గర్వపడరు. వాళ్ళు దేవుణ్ణి ఎప్పుడు వాళ్ళు స్తుతిస్తానే ఉంటారు. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. మరెప్పుడు ప్రభువుని ఆనందిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రభువే వారికి తోడుగా ఉంటాడు. ఎందుకంటే వారిని రాజులుగా చేసింది ఆయన. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ఒక వ్యక్తిని ఆ ప్రభువే రాజుగా నియమించాలి. ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఒక వ్యక్తిని ఆ ప్రభువే రాజుగా నియమించాలి. నియమించినప్పుడే ఆయన తోడుగా ఉంటాడు, ఆ రక్షకుడు తోడుగా ఉంటాడు, ఆయన రక్షణ కర్త అయి ఉంటాడు. దీనికి ఇంకొక చక్కని ఉదాహరణ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తి గురించి, అతడు అబ్షాలోము. మంచి అందగాడు, దావీదు యొక్క కొడుకు. దావీదు కొడుకు మంచి అందగాడు, మంచి ఉంగరాల జుట్టు, మంచి దట్టమైన జుట్టు కలిగిన వాడు. దేవుని గ్రంథంలో ఇంకొక వ్యక్తి గురించి చెప్పబడి ఉంది. ఒక వ్యక్తి గురించి, అతను అబ్షాలోము. దావీదు యొక్క రాజైన దావీదు యొక్క, మహారాజైన దావీదు యొక్క కొడుకు. చాలా అందగాడు, మంచి ఉంగరాల జుట్టు ఉంటుంది, చక్కని మంచి నడిమెత్తి నుంచి అరికాలు వరకు ఏ లోపం లేని అంత అందగాడంట అబ్షాలోము. అటువంటి అబ్షాలోముకి ఒక దురాలోచన కలిగింది. ఏంటంటే తను తాను రాజుగా చేసుకోవాలనుకున్నాడు. చూడండి, ఒక వ్యక్తిని రాజుగా ఎవరు నియమించాలి? దేవుడు నియమించాలి. అయితే ఇతడు అబ్షాలోము ప్రయత్నం చేశాడు. దావీదును రాజుగా నియమించింది దేవుడు, ఆ ప్రభువు. అయితే అబ్షాలోమును కూడా దేవుడు ఒకవేళ రాజుగా నియమించి ఉంటే అతడు వెయిట్ చేయాలి. కానీ అతడు అది చేయకుండా తను తానే రాజుగా చేసుకోవాలని ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల్లో అతడు ఏ ప్రయత్నం చేశాడు? అబ్షాలోము తన రాజుగా చేసుకోవటానికి ఎటువంటి ప్రయత్నం చేశాడు, ఎటువంటి పన్నాగాలు పన్నాడనేది అక్కడ వ్రాయబడి ఉంది. 15వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. ఇదైన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రమును సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. అతనంతటికి అతనే ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయమునే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మము మార్గమందు ఒక తట్టు నిలిచి రాజు చేత తీర్పు పొందుటకై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నీవు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రంలో ఫలాని దానికి చెందిన వాడనని వాడు చెప్పగా అబ్షాలోము అంటాడు, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దాన్ని విచారించుటకై నియమించబడిన వాడు రాజు నిద్ర ఒకడు కూడా లేడని చెప్పి, నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్తునని చెప్పుచూ వచ్చెను. మరియు తనకు నమస్కారము చేయుటకు ఎవరైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాప అతని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచు వచ్చెను. తీర్పు నొందుటకై రాజు వద్దకు వచ్చిన ఇశ్రాయేలులందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలులందరినీ తన తట్టు త్రిప్పుకొనెను అని ఉంది. మోసముతో, కుయుక్తితో తన వైపుకు త్రిప్పుకోవాలనుకున్నాడు. ఎవరన్నా రాజు దగ్గరికి న్యాయం కోసం వచ్చారనుకో, దావీదు దగ్గరికి అతను పట్టుకొని ఆగని చెప్పని పిలిచి ఆగమని చెప్పి, ఏంటి నీ గొడవ ఏంటి అంటే వాడు అన్యాయం చేసినా కానీ నీ న్యాయం అనేవాడు. నువ్వు కరెక్ట్గా అసలు న్యాయం నీ పక్కనే ఉంది, కానీ న్యాయం తీసేవాడు ఒక్కడు కూడా లేడు. అదే నేనైతే మీకు కరెక్ట్గా న్యాయం చేసేవాడిని, మీకు కరెక్ట్గా నేను న్యాయం చేసేవాడిని అసలు మిమ్మల్ని అని చెప్పని ఎవరైనా తన దాపుకు వచ్చినప్పుడు వారి చేతిని నమస్కారం చేస్తే వాళ్ళ చేతులు ఎవరన్నా రాజకుమారుడు గారు నమస్కారం అండి అన్నారనుకో,
అతను చదివిపెట్టి ముద్దు పెట్టుకుని నమస్కారం బాబు అనేవాడు. అంటే చూడండి, సామెతల గ్రంథం ఒక మాట ఉంది, మేలు కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెట్టుననుంది. లెక్కలేని ముద్దులు పెడతాడు, ఎందుకంటే పగవాడు వాడు చచ్చిపోవాలని కోరుకుంటాడు. ఒక వ్యక్తి జ్వరంతో పడి ఉంటే ముద్దు పెట్టి ఏం పర్లేదు నీకు పడుకో అంటే అతడు ఆ జ్వరంతోనే చనిపోతాడు. మేలు చేసేవాడు ఏంటి? మేలు చేసేవాళ్ళు ఏం చేస్తారు? నిజంగా స్నేహితుడైతే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు, లేకపోతే ఒక ఇంజక్షన్ పొడుస్తారు అనుకుందాం, వచ్చి ఇంజక్షన్ గాయం చేస్తా లేదా, కానీ అతడు రోగం నుంచి విడిపిస్తుంది. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట ఉదాహరణకి చెప్తున్నాను. పగవాడు కీడు కోరి లెక్కలేని ముద్దులు పెడతాడంట, అయితే స్నేహితుడు మాత్రం మేలు కోరి గాయం చేస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా మేలు కొరకే ఆయన మనుషులను మేలు చేయాలని, ఇప్పుడు కూడా ఆయన మనుషులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి అబ్షాలోము ఈ పరిస్థితి తన్ను తాను రాజుగా చేసుకోవాలనుకునేటువంటి కుయుక్తులు పన్ని మనుషులను తన వైపు తిరుపుకున్నాడు. సాతాను చేసిన పనే అబ్షాలోము చేశాడు. దాని ప్రయత్నం, దాని ఫలితం ఏమైంది? తన అందమైన జుట్టు వల్లనే తను చనిపోయాడు. రింగుల జుట్టు, ఉంగరాల జుట్టు వల్లనే యుద్ధంలో ఓడిపోయి పారిపోతా ఉంటే ఆ ఉంగరాల జుట్టు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో ఇరుక్కొని తన ఆ వాహనం, ఆ గుర్రం కచ్చరగాడి వెళ్ళిపోయింది ముందుకి. అతను మాత్రం వేలాడుతూ ఉండిపోయాడు, బాణాలతో కొట్టబడి చనిపోయాడు. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, తను తాను రాజుగా చేసుకోవాలని ఎవరైతే దురాశ, అది దురాశ అనే మాట, అది ఆశే కాదు, అది దురాశ, ఎవరైతే అనుకుంటారో వారి అంతం విషాదకరంగా ముగియబడుతుంది. తాను నియమించిన రాజుకి ఆయనే రక్షకునిగా ఉంటాడు. ఆయన నియమించాలి రాజుగా. ప్రభువే ఒక వ్యక్తిని రాజుగా చేయాలి. ఆ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఎంతకీ అసలు రాజులు ఎవరు? ఆయన ఎవరు నియమించాడు రాజులుగా? ఎవరు రాజులు అంటే, వాక్యాన్ని వింటున్న మీరు, వాక్యం చెబుతున్న నేను, చీకటిలో నుంచి వెలుగులోనికి పిలువబడిన మారు మనస్సు పొంది దేవుని రక్షణ భూమికి వచ్చిన వారే ఆయన నియమించిన రాజులు. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన నియమించిన రాజులు ఎవరంటే, యేసునందు విశ్వాసం ఉంచిన వారు, యేసుక్రీస్తు రక్తములో విమోచించబడిన వారు, ఆయన రక్తమును ఆశ్రయించి చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చిన వారు, చీకటిలో నుంచి వెలుగులోకి వాళ్ళు రాజులు అని దేవుని వాక్యము చెబుతూ ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఉంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమై ఉన్నారు. రాజులైన యాజక సమూహం ఎవరంటే, చీకటిలో ఉన్నవారు. నేను ఒకప్పుడు చీకటిలో ఉన్నవాడను, అయితే ఆయన మాటకు లోబడి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, ఆ సమస్త జనుల్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా ఆ వెలుగులోనికి వచ్చాను. ఆ వెలుగులోనికి వచ్చి నేను రాజునైపోయాను. ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక. నేను యేసు నియమించిన, ప్రభువు నియమించిన రాజును. నేను ధైర్యంగా చెబుతాను అన్నమాట. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా రాజులు. ఎవరైతే చీకటిలో నుంచి పిలువబడ్డారో మనం రాజులము, సామాన్యులు కాదు. క్రైస్తవులంటే యేసు రక్తమును ఆశ్రయించిన వారు సామాన్యులు కాదు, వారు రాజులైన యాజక సమూహం. యాజకులు అంటే వాళ్ళు చేసే పని వేరుగా ఉంది, ఇప్పుడు అది మన సబ్జెక్ట్ కాదు. రాజుగా ఉండాలి, యాజక పని కూడా చేయాలి. యాజకులు ఏ పని చేస్తారనేది సమయం లేదు కాబట్టి మనం ఆ టాపిక్లోనికి వెళ్ళట్లేదు. రాజులు, ఆయన నియమించిన రాజులు, మన ఆయన నియమించుకున్నాడు. మనం ఎప్పుడైతే ఆయన నియమించిన రాజులుగా ఉంటామో ఆయన గొప్పవారిగా చేస్తాడు. ఆయన వారికి రక్షణగా ఉంటారు. ఆయన వారికి విజయాన్ని ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళినను దావీదు ఎక్కడికి వెళ్ళిన అక్కడికి విజయం ఇస్తూ వచ్చారు. ఎవరు వచ్చారంటే ఆ పరమ ప్రభువే వచ్చాడు. దావీదుకు తోడుగా ఉన్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయం పొందడానికి కారణం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు ఎక్కడికి వెళ్ళినను అతడు సమస్త సుబుద్ధి అనేది దేవుని తోడు ఉంటే వాళ్ళు వస్తుంది. దేవుని తోడు లేకపోతే, దేవుని ఆశీర్వాదం లేకపోతే ఒక వ్యక్తి మైండ్ కూడా సరిగా పనిచేయదు, అతని ఆలోచన విధానం కూడా సరిగా ఉండదు. దావీదు సుబుద్ధి కలిగి ఎక్కడికి వెళ్ళి తన పని జరిగించుకుని వచ్చాడు. దావీదు సుబుద్ధికి కారణం ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు. చూడండి, మన మూల వాక్యం ఏమిటంటే
ఆయన నియమించిన రాజుకు ఆయన రక్షకునిగా ఉంటుంది. మనకు రక్షకుడు, మనకు రక్షణగా ఉండేది. ప్రతి విషయంలో మనం సేఫ్ పొజిషన్లో ఉంటాం. ఎప్పుడైతే చీకటిలో నుంచి వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఎవరైనా చీకటిలో ఉన్నవారైతే ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. మమ్మల్ని రాజుగా చేస్తానని పిలుస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్ళిన వారు రాజులైపోతారు. దేవుని వాక్యం చెబుతుందండి, దేవుని వాక్యం చెబుతుంది. ఆయనను దగ్గరకు, ఆయన మాట చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచిన వాడి గుణాతిశయములను, ఆ రాజులు ఏం చేయాలంటే ఆయన గుణాలను ప్రచురం చేయాలి. ఆ రాజులు, మేము రాజులు అని చెప్పి ఊరక కిరీటాలు పెట్టుకుని కూర్చోవటం కాదు, ఆయన పని చేయాలి, ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలి. దావీదు అదే చేశాడు. దేవుని మందిరము కొరకు ఆ సమస్తాన్ని కూర్చిపెట్టాడు. దేవుని మందిరము కట్టడానికి సంపాదన అంతా కూర్చి రెడీగా పెట్టాడు. దేవుని మహిమపరిచాడు. ఆరాధించటంలో దావీదు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అందుకని దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తమంతయు నెరవేర్చువాడని దావీదు గురించి దేవుడే సాక్ష్యము చెప్పాడు, ప్రభువే సాక్ష్యము చెప్పాడు. వాక్యాన్ని వింటున్నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చెబుతుంది ఎవరు రాజులంటే చీకటిలో నుంచి పిలువబడిన అందరూ చీకటిలో ఉన్నవాళ్లే. ఎవరు లేరు, నీతిమంతులు లేడు ఒక్కడు కూడా. అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేని స్థితిలో ఉన్నవారైతే ఆయన కృప వలన మాత్రమే రాజులుగా నియమించబడతారు. తనంతటికి తాను ఎవరైతే రాజుగా నియమించాలి, ఆ రాజు కావాలి, గొప్పవారు కావాలనుకుంటారో వాళ్ళు పడిపోతారు. వాళ్ళు అసలు అభివృద్ధిలోనికి రారు. అభివృద్ధిలోనికి రాలేరు. వాళ్ళు ఎందుకు రాలేరంటే వాళ్ళు దేవుడి వాక్యము చెబుతూ ఉంది, దేవుడు వారికి తోడుగా ఉండడు. ఎందుకంటే ఆయన నియమించలేదు, ఆయన నియమించాలి రాజుగా. ఎవరిని ఆయన నియమిస్తారంటే ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన రాజుగా చేస్తాడు. ప్రభువు నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆ పరమ ప్రభువు రాజుగా చేయాలని సంకల్పము కలిగి ఉన్నాడు నీ పట్ల. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు రాజుగా ఉండాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని, ఉన్నతమైన స్థాయిలో నీవు ఉండాలని ఆ ప్రభువు సంకల్పిస్తూ ఉన్నాడు నీ పట్ల. ఆయనకున్న వాంఛ, ఆయనకున్న ప్రణాళిక ఇదే. నువ్వు చీకటిలో నుంచి వెలుగులోనికి రావాలి, నువ్వు రాజుగా ఉండాలి, ఆయన మహిమపరచాలి, ఆయన గణపరచాలి, అనేకులకు నువ్వు వెలుగుగా ఉండాలి అనేది నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. చేరువచ్చిన బిడ్డలున్న ప్రభువా, చీకటిలో ఉన్న బిడ్డలున్న ఆయనను వెలుగులోనికి తీసుకుని వచ్చి రాజుగా నియమించుకునేందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు రాజులుగా చేసావు నాయన, అభిషేకించావు. నీ అభిషేకించిన వారికి నాయన, వారి కుటుంబానికి నీవు నిత్యము కనికరము చూపువాడవు నాయన. అటువంటి కనికరాన్ని, అటువంటి కృపను చేరువచ్చిన బిడ్డలకు నిత్యము తోడయుండునుగాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరువచ్చిన మనకు, మన కుటుంబాలకు, భూలోకమంతటా విస్తరించున్న సకల పరిశుద్ధులకు, నీతిమంతులకు, యథార్థవంతులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ వాక్య సందేశము, ఈ టీవీ కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మిమ్మల్ని కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా చేయటానికి ప్రభువు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆత్మ ద్వారా మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేయాలనుకుంటే మా టెలిఫోన్ నెంబర్స్, ఆ టెలిఫోన్ నెంబర్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. తద్వారా మీరు కూడా ప్రభువు పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు. తద్వారా మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మనం కలిసి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనం ముందుకు వెళదాం. ప్రభు నామానికి స్తోత్రం కలుగునుగాక. అందరికీ వందనాలు.